వింధ్యా గోల్డ్ షైన్ మీ బంగారం మీ ఇంటికే 10 months స్కీమ్ 10 EMIs 10% బోనస్ ఎవ్రీ మంత్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ కి మరో 20% అదనపు బంగారం. హాయ్ హాయ్ మీ పేరు? నా పేరు మహేందర్. ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను. బ్యాంక్ కోచింగ్. సో ఇప్పుడు మీ దృష్టిలో బంగారం అంటే ఏంటి? అంటే అదొక అసెటా లేకపోతే జస్ట్ ఓన్లీ వేసుకునే ఒక ఆర్నమెంట్? రెండు అసెట్ కూడా మనం వేసుకునే ఆభరణం కూడా రెండు దానికి వర్క్ వస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మనం బ్యాంక్ లో కూడా వేసుకోవచ్చు కదా, బిస్కెట్ రూపంలో 24 క్యారెట్ గోల్డ్ దాంట్లో మనం వేసుకోవచ్చు. ఈ 100% ప్యూర్ ఉండదు కానీ 99.9% అయితే గోల్డ్ వస్తుంది. సో ఇప్పుడు ఇంట్లో గోల్డ్ ఉండడం వల్ల మనకు మంచిదా లేకపోతే? మంచిదే కానీ దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నార్మల్ పెళ్ళైన అమ్మాయి అయితే 5 తులాల వరకు వేసుకోవచ్చు. నార్మల్ అన్మ్యారీడ్ గర్ల్ అయితే 2.5 తులాల వరకు వేసుకోవచ్చు. అదే రూపంలో మనం ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అంటే చాలా మంది ఏం చేస్తారంటే గోల్డ్ కొని దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా ఫ్యూచర్ లో యూజ్ అవుతుందిలే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అని చెప్పి అనుకుంటారు కదా. సో మీ ఇంట్లో ఎప్పుడైనా అలా గోల్డ్ ఉపయోగపడిందా మీకు? ఏదైనా అవసరం ఉంటే మనం ఎక్కడైనా బ్యాంక్ లో కానీ ముత్తూట్ ఫినాన్స్ లో కానీ వేసుకొని మన అవసరాన్ని మనం తెచ్చుకోవచ్చు గోల్డ్ ఉంటే. మీకు ఎప్పుడైనా అలా అవసరం పడిందా? పడింది, చాలా సార్లు పడింది. అలా మేము పెడతాము అసెట్ కింద, మళ్ళీ కడతాము, మళ్ళీ తీసుకుంటాము, అలా జరుగుతూ ఉంటాయి కదా. కామన్ అందరి ఇంట్లో అదే కదా. ఫినాన్స్ స్టేషన్ బట్టి అలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, సో ఎప్పుడైనా మీరు గోల్డ్ కొనలేదు అని చెప్పి బాధపడ్డారా? పడ్డాము చాలా సార్లు. ఇప్పుడు చూస్తే ఒక పీక్ లో ఉంది, అదే ఫర్ 5 years ముందు కొంటే దాని రేటు డబుల్ అయ్యేది కదా. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ థింక్ చేస్తూ ఉంటాము, ఉంటే బాగుండేది అని. అప్పట్లో కొనుంటే బాగుండేదండి. ఇప్పుడు ఒకవేళ చాలా డిస్కౌంట్ వచ్చి మీకు గోల్డ్ దొరుకుతుందని ఏమైనా తెలిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎక్కడండి లేదుగా, చాలా తక్కువ కేసు అది. గోల్డ్ ఇప్పుడు చూస్తే ఒక పీక్ లో ఉంది, ఎక్కడ కొంటామండి. అంటే చూడాలి. మీకు మధ్యలో ఎవ్వరు డిస్ట్రిబ్యూటర్స్ ఏం లేకుండా డైరెక్ట్ కంపెనీతోనే దొరికితే తక్కువకి వస్తుంది కదా, అలా దొరుకుతుంది గోల్డ్ అని చెప్తే మీరు ఏం చేస్తారు? ఉంటే ఈజీగా తీసుకుంటాము, నాదేముంది. సూపర్, థ్యాంక్ యూ.